చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడట. రాష్ట్రాన్ని బాగు చేయడానికే పైనుండి పుట్టిన దైవాంశ సంభూతుడట. కొంతమంది మేధావులు చెప్పుకుంటుంటారు. చంద్రబాబు గాడ అదే విధంగా మాట్లాడుతుంటాడు. ఎందుకంటే గతంలో ఎప్పుడో 2000 సంవత్సరంలో 2020 అన్నాడు. 2020 అన్న ఆయన దాదాపు కూడా 10 సంవత్సరాలు అధికారంలోకి లేడు. తర్వాత 2014 తర్వాత అధికారంలోకి వచ్చాడు. 2019లో మళ్ళీ ఓడిపోయాడు. 2024లో ఈవీఎంల సాయంతో అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు 2047 2100 అంటూ ఉన్నాడు. అంటే ఇప్పటి గురించి ఆలోచించాడు చంద్రబాబు నాయుడు. ఎప్పటి గురించో అంటే భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. మరో 100 సంవత్సరాల గురించి, 50 సంవత్సరాల గురించి. ఇది విజనా లేకపోతే విస్తరాకుల కట్ట? మడిసి లోపల పెట్టుకోండి అంటున్నారు జనాలంతా కూడా. ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. జనాలకి ఇప్పుడు ఏం కావాలో అది నువ్వు చెయ్యాలి. విద్యార్థులకు నువ్వు చదువు అందిస్తున్నావా ఉచితంగా? విద్యార్థులకు నువ్వు ఉచితంగా చదువు అందిస్తే, మంచి విద్య అందిస్తే మరో 10 సంవత్సరాల్లో మంచి భవిష్యత్తు కనపడుతుంది. నువ్వు అలా చేయట్లేదే. పోనీ ప్రజలకి మంచి ఆరోగ్యం అందిస్తున్నావా? ఎక్కడ చూసినా ఆరోగ్య సేవలు నిలిచిపోయినాయి. 108 వాహనాలు ఎప్పుడు అర్ధరాత్రి నిలిచిపోతాయో తెలియదు. ఎక్కడ కూడా ఆ 108 వాహనాలు సక్రమంగా పనిచేస్తున్నాయి అని ప్రజలు చెప్పిన వాళ్ళు లేదు. ఫోన్ చేసిన గంట కూడా రావు, 2 గంటలు కూడా రావు 108 వాహనాలు. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే మందులు దొరకవు, ట్రీట్మెంట్ దొరకదు. అసలు ప్రభుత్వ ఆసుపత్రుల్ని నమ్మేవాడే లేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు, ఎందుకోసం పనిచేస్తున్నావు? నీ విజన్ని ఎక్కడ మడిచిపెట్టుకోవాలో చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. ఆయన గురించి విజన్ ఉన్న నాయకుడు అని అంటుంటారు కదా ప్రజలు. ఆయన విజన్ ఎక్కడ మడిచిపెట్టుకోవాలో వాళ్ళు చెప్పాలి ప్రజలందరికీ కూడా. ప్రజలకు ఉపయోగపడని విజన్ దేనికి? ప్రతిరోజు అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ తిరిగే నాయకుడిని ఏమంటారు? ఈరోజు ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకోవాలి. ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చంద్రబాబే అంటాడు. ఫ్లైట్లో ఈయన కుమారుడు ఉప ముఖ్యమంత్రి ప్రతిరోజు కూడా ఫ్లైట్లో తిరుగుతారు. ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు ఫ్లైట్లో తిరిగేందుకు వీళ్ళకి డబ్బు వస్తుంది. వీళ్ళ ఇంటికి విద్యుత్ స్తంభాలు అలంకరణ కోసం, డిజైన్ల కోసం, లగ్జరీల కోసం డబ్బు వస్తుంది. సచివాలయానికి అద్దాల మేడల కోసం, అద్దాల సోకుల కోసం 2500 కోట్లు ఆర్థిక పరిస్థితి బాగాలేదంటానే ఖర్చు పెడతాడు. ఆర్థిక పరిస్థితి బాగాలేదంటానే 3.5 లక్షల కోట్లు అప్పు తెస్తాడు. అది ఎక్కడ ఖర్చు పెట్టాడో అది మాత్రం లెక్కలు చెప్పడు. కేవలం 23 నెలల్లో 3.5 లక్షల కోట్లు అప్పు తెచ్చేస్తాడు. 3,65,000 కోట్లు అప్పు తెచ్చి ఎక్కడ ఖర్చు పెట్టాడో కూడా చెప్పడు. అరే రాజధాని కోసం శివరామకృష్ణ కమిటీ ఒకటి అయ్యా ఆ ప్రాంతంలో రాజధాని పనికిరాదు అని వాళ్ళు తేల్చి చెప్పారు. వాళ్ళు 2 ప్రాంతాలు చూపించారు. నూజివీడు ఒకటి, ప్రకాశం జిల్లా ఒకటి చూపించారు నాగార్జున సాగర్ దగ్గర. ఆ 2 ప్రాంతాలను కాదని వాళ్ళు ఏదైతే వద్దన్నారో ఆ ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకున్నాడో అదే సెంటర్ అని. అక్కడ 2 మంచి నగరాలు ఉన్నాయి, గుంటూరు, విజయవాడ. ఆ 2 నగరాలను కాదని వాటి మధ్యలో మంగళగిరి ప్రాంతంలో అమరావతి అని ఎంచుకున్నాడు. పచ్చటి 3 పంటలు పండే భూమిని రైతుల దగ్గర బలవంతంగా లాక్కుని వర్షం వస్తే ఆ ప్రాంతం అంతా కూడా మునిగిపోతుంది. అటువంటి ప్రాంతంలో బిల్డింగ్లు కడతానని విపరీతంగా నిర్మాణ వ్యయాలు ఖర్చు పెడుతున్నాడు. 2,000 రూపాయల స్క్వేర్ ఫీట్కు బయట బిల్డింగ్ నిర్మాణం జరిగితే 12,000 నుండి 14,000 ఖర్చు పెడుతున్నాడు మహానుభావుడు. ఆర్థిక పరిస్థితి బాగాలేదంటానే. ఆర్థిక పరిస్థితి బాగాలేదంటానే ఒక సచివాలయం ఉండగా మరో సచివాలయాన్ని 6,600 కోట్లతో కడుతున్నాడు. 1,150 కోట్లతో కట్టిన సచివాలయం ఉండగా 6,600 కోట్లతో కొత్త సచివాలయం కడుతున్నాడు. 800 కోట్లతో కట్టిన ఒక హైకోర్టు ఉండగా మళ్ళీ 1,500 2,000 కోట్లతో మరో హైకోర్టు కడుతున్నాడు. ఒక అసెంబ్లీ ఉండగా మరో అసెంబ్లీ, ఒక భవనం ఉండగా ఇంకో భవనం. ఆర్థిక పరిస్థితి బాగాలేదంటానే విచ్చలవిడిగా ఖర్చులు పెట్టే నాయకుడిని ఈ చంద్రబాబునే చూస్తున్నాం. ఇతను మళ్ళీ విజన్ ఉన్న నాయకుడట. ఇతనికి ఏ విజన్ ఉందో ఆ విజన్ని ఎక్కడ మడిచిపెట్టుకోవాలో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను గాలి కుదిలేశాడు. ఇప్పుడు ఒక అమరావతిని పట్టుకొని వేలాడుతున్నాడు. ఇదేనా ఈయన విజన్ అంటే?
చెప్పండి అయ్యా, ఇదేనా చంద్రబాబు విజన్ అంటే? ఈరోజు రాష్ట్రంలో ఏం పరిస్థితులు బాగున్నాయి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితే బాగాలేదు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయినాయి, విద్యుత్ ఛార్జీల ధరలు పెరిగిపోయినాయి, సంక్షేమ పథకాలు రావట్లే, ఫీజు రీయింబర్స్మెంట్ రావట్లే, ఎరువులు విత్తనాల కొరత, రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఇదేనా విజన్ అంటే? చంద్రబాబు గారు వాళ్ళ నాయకులు, ఆయన అభిమానిస్తున్న వాళ్ళు సమాధానం చెప్పాలి. ఈ విజన్ని ఎక్కడ మడిచిపెట్టుకోవాలో కూడా వాళ్ళే సమాధానం చెప్పాలి.